హాయ్ అండి. చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి పెట్టాను. ఇది చాలా ఈజీగా, చాలా సులభంగా, ఎప్పుడు అసలు ఆవకాయ పెట్టడం రాదు అనుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా పెట్టగలరండి. మన దగ్గర ఏ మెజర్మెంట్ కప్స్ కానీ ఏమీ అవసరం లేదు. వెజ్ ప్రియులైనా నాన్ వెజ్ ప్రియులైనా ఎవరైనా మన తెలుగు వారికి ఆవకాయ అంటే ప్రాణమని అందరికీ తెలిసిన విషయమే కదండి. అది మనం స్వయంగా మన చేతులతో పెట్టుకొని తింటే ఇంకా ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, తృప్తి ఉంటుంది. ఇలాగ పప్పు నెయ్యి ఆవకాయ కలుపుకొని అన్నం తింటే ఎంత రుచిగా ఉంటుందంటే ఇప్పటి వరకు మనకి ఏదో రకరకాల రుచులు ఉన్నా ఇది నోటికి తగలగానే మనకి అమోఘమైన రుచి వస్తుందండి ఈ కొత్త ఆవకాయతోటి. ఇది స్టార్టింగ్ స్టేజ్లో, అంటే ఆవకాయలు ఇంకా కాయలు ముదరకుండా పర్మనెంట్గా పెట్టుకోలేము, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో పెట్టుకునే ఆవకాయ అండి. అసలు ఎప్పుడు ఆవకాయలు పెట్టకపోయినా, అసలు ఆవకాయ ఎలా తయారు చేయాలో తెలియకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇది సింపుల్గా ఇలా పెట్టుకొని చూడండి. నెక్స్ట్ మీకు ఇది ఒక ప్రాక్టీస్లా ఉంటుంది. నెక్స్ట్ పర్మనెంట్గా ఇది నప్పితే అదే కొలతలతోటి జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. దీనికోసం సువర్ణరేఖ కాయలు అంటాం చూడండి, పళ్ళు తింటాం కదా, అవి కాయలండి. ఆ కాయలతో పెట్టుకోవాలి. నేను 3 కాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పొడిగొడితో శుభ్రం తుడిచి పక్కన ఉంచుకుందాం. ఏవైనా ఊరగాయలు పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా తడి అన్నది ఉండకూడదండి. దేనికి తడి అన్నది ఉండకూడదు. మన చేతులకు కానీ బట్టకు కానీ దేనికి తడి లేకుండా చూసుకుంటే ఏ ఊరగాయలు పాడవ్వండి. అలాగ ముందు శుభ్రంగా బట్టతోటి కాయలన్నింటినీ శుభ్రంగా తుడిసి జీడి దగ్గర బాగా తుడుచుకోవాలండి. తుడుచుకొని ప్లేట్ కూడా తడి లేకుండా అంత మొత్తంగా తుడిసేసి ఒక 10 నిమిషాలు పావుగంట ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత నేను అన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూసారా, అలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఆవకాయ కలర్ తెల్లగా ఉండాలండి. లేకపోతే రంగు వచ్చేసింది అనుకోండి, ఆవకాయ పులుపు ఉండదు, రుచి కూడా ఉండదు. అంటే కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి ఇలా సువర్ణరేఖ మామిడికాయలతోటి ఆవకాయ తయారు చేసుకోండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేసుకుంటారు, చాలా బాగుంటుంది. అయితే దీనికోసం మనం రకరకాల కాయలు తీసుకుంటామండి. కొత్తపల్లి కొబ్బరిని, చాలా గులాబీ, ఏవో చాలా రకాలు ఉంటాయండి. అలాగా ఇలా దీంతో పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ముక్కలన్నీ కొలుచుకుంటే 3 కప్పులు అయ్యాయి, చూసారు కదా. దానికోసం మనం 1/2 కప్పు ఉప్పు, పసుపు 1 స్పూన్ వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఆవపిండి 1/4 కప్పు, అలాగే కారం, పొడి కారమేనండి, అది కూడా 1/4 కప్పు. ఇలా మెంతులు 1/2 స్పూన్ మెంతులు. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, అదే నూనె 1 కప్పు నిండా వేరుశనగ నూనె వేసుకోవాలండి. అలాగే ఆవకాయలు పెట్టుకున్నప్పుడు వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ వేసుకుంటేనే ముక్క గట్టిగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది, పాడవకుండా ఉంటుందండి. ఉప్పు కారము కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, నూనె మనకి ఏ ఆవకాయ అయినా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి. ఇది బేసిక్ అనుకోండి. మనకి బేసిక్గా ఎలాగా ముందు ఏదైనా ఒక్కసారి ఎక్కువ మోతాదులో పెట్టుకోకుండా కొత్తగా ట్రై చేసిన ఇలా 2-3 కాయలతోటి పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. మూత పెట్టాను. మూత పెట్టేసి మనం కరెక్ట్గా 3వ రోజు తీసానండి. 3వ రోజు తీసేసరికి ఇలాగా ఊరింది. దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. పొట్టు తీసినవి 2 వెల్లుల్లిపాయలు వేసాను. చక్కగా చూసారా, ఎమ్మీగా ఉంది. మీకు ఆ ఊరగాయ తినడం కోసం అన్నం పప్పు కుక్కర్లో పెట్టానండి, చాలా బాగుంది. 3వ రోజు కలిపేటప్పటికి ఇలా రెడీ అయ్యింది. పులుపు ఉప్పు ఏది సరిపోయినా ఈ స్టేజ్లో వేసుకొని ఇంకొక రోజు అట్టే ఉంచుకుంటే అన్నీ సరిపోతాయి. అంటే సోనరేకాయలోని ఊట దిగుతుందండి, అది పుల్లగా ఉంటుంది, అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలాగ 2-3 కాయలతోనే కనుక తయారు చేసి చూడండి. ఇలా పప్పు అన్నం నెయ్యి ఆవకాయ కలుపుకొని తింటే స్వర్గం ఎక్కడో లేదనిపిస్తుంది, అంత బాగుంటుంది. మన ఆంధ్రులందరికీ చాలా ఇష్టమైంది. పైగా మన తెలుగువారికి ఆవకాయ అంటే ప్రాణమనే చెప్పొచ్చు. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఆవకాయలు, మామిడి పండ్లు, వేసవి సెలవులు, చిన్నప్పటి నుంచి అందరూ ఎంజాయ్ చేసిన విషయాలు. మీలో ఎంతమందికి అండి పప్పు ఆవకాయ నెయ్యి కాంబినేషన్ ఇష్టం మెసేజ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.